ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చిన దేవుడవు మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చిన దేవుడవు ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సిస్టర్ జయమ్మ గారు మనకు వాక్యం అందిస్తారు. నిర్గమాకాండము 4. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, ఈ మాటకు నేను ముందు అర్థం చెప్తాను. మోషే గారు మాట్లాడుతున్నారు. నిర్గమాకాండము 4. అందులో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు చూస్తే మోషే గారు అంటున్నారు. మోషే అనే వ్యక్తి పేరు ఎంతమందికి తెలుసు? ఈ మందిరంలో ఒక బలమైన ప్రవక్త. బైబిల్లో అబ్రహాం గారి తర్వాత ప్రవక్త అనబడే వ్యక్తి మోషే గారే. ఈ మోషే గారి గురించి చెప్తున్నాను. ముందు అసలు మోషే గారు ఎవరో మీకు చెప్పాలి అంటే 3వ వచనంలోకి రావాలి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. ఈ ప్రవక్త గారికి ఒక మామగారు ఉన్నారు. అంటే తన భార్య యొక్క తండ్రి. మామగారు అంటే అదే కదా అర్థం. ఆ మామగారు యొక్క మందను మేపుతున్నాడట. ఏంటండి మరి ఆ ప్రవక్త ఏంటి మామగారి మందను మేపటం ఏంటంటే ఆ పరిస్థితి అలాగొచ్చింది అతనికి. ఆ పరిస్థితి అలాగొచ్చింది. చాలా చాలా తగ్గించబడి చాలా బలమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులలో గడిపాడు కొన్ని సంవత్సరములు. అసలు ఇతను పెరిగింది ఎక్కడ అంటే మొట్టమొదట ఐగుప్తులో ఫరో రాజు గారి దగ్గర పెరిగాడు. ఫరో రాజు గారి కుమారుడితో సమానముగా పెరిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇతను ఫరో రాజు గారికి సంబంధించిన వ్యక్తి కాదు అని బయటకు వచ్చేసాడు. బయటికి తోలేశాడు రాజే. నీవు పలానా హెబ్రీల కుమారుడవు, హెబ్రీల జాతి వాడివి, మరి మేమందరమే పలానా గొప్ప జాతి వారిమి, కాబట్టి నీవు పలానా కారణంతో నిన్ను వేడు. అక్కడ సిప్పోరా అనబడే ఒక వ్యక్తి కనబడతాడు. ఈ ఇత్రో అనబడే ఒక వ్యక్తికి ఎక్కువ మంది కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారుడు లేడు. ఈ కుమార్తెలే ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ వాటికి మందలు మేపే ఒక బలమైన వ్యక్తులుగా తయారయ్యారు. వారిలో పెద్ద కుమార్తె సిప్పోరా. ఆమె గొర్రెలకు నీళ్లు పెట్టడానికి మేత మేపటానికి కొండ ప్రాంతానికి తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో వాటికి నీళ్లు పొయ్యాలి అని బావి దగ్గరికి వెళ్ళినప్పుడు బావులు అనేవి వారి వారి స్థానాలకు కేటాయించబడి ఉంటాయి. బావులు ఎవరి పశువులకు ఎక్కడ నీళ్లు కావాలి అంటే ప్రొద్దాక ఇబ్బంది వస్తుందని వాళ్ళకే, వాళ్ళు గొప్పవారే, వాళ్ళ పేరు మీద గుండానే వాళ్ళకి బావులు త్రవ్వబడి ఉంటాయి. వాటిలో నుంచి నీళ్లు వీరే త్రవ్వి పశువులకు పోస్తారు. ఆ పశువులకు పోసేటప్పుడు వేరొక వ్యక్తులు దూరదేశాన్ని నుంచి ఎక్కడి నుంచో వచ్చి వారి మందకు నీరు పెట్టనివ్వకుండా, అనగా సిప్పోరా అనబడే వ్యక్తి యొక్క మందకు నీళ్లు తోడటానికి వెళ్ళిన సమయంలో వేరొక వ్యక్తి వచ్చి వీల్లేదు అని ఈమె మీద ఆడది కదా ఎవరు లేరని తిరగబడ్డాడు. చూడండి, అడవులలో అడవి ప్రాంతం, అది కొండ ప్రాంతము. ఈమె రోజు వెళ్తుంది, ధైర్యంగా వచ్చేస్తుంది, నీళ్లు పెడుతుంది, మేత తీసుకొస్తుంది. అలా ఒక బలమైన ఓనర్, అధికారిగా ఉన్న వ్యక్తిని
ఒక్కరోజు ఒక వ్యక్తి వచ్చి ఏం జరిగిందంటే, అతను సరిగ్గా ఈ మోషే గారు చాలా ప్రదేశాలు తిరిగి ఆహారం లేదు, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు అయిపోయినాయి, సరిగ్గా ఎక్కడైతే ఈ మందను మేపుతూ ఉన్నారో అక్కడ పడిపోయి ఉంటాడు. పడిపోయిన వ్యక్తికి నీరు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న వ్యక్తి యొక్క లక్షణాలు చూశాడు. ఈమె గట్టిగా పోరాడుతుంది అతనితో, ఈ బావి నాది, నీళ్లు నేను పెట్టాలి, మంద నాది అని. ఆ అమ్మాయి మీదకి ఫైటింగ్కి వచ్చేటప్పటికి చూస్తాడు ఇతను. పడిపోయిన వ్యక్తి ఏం జరుగుతుంది, అరుపులేని పడుతున్నాయి ఏంటని చూస్తే ఈ అమ్మాయి అరుస్తుంది. వెళ్ళి ఏంటి ఆడదాని మీద నువ్వు అలా చేయి చేసుకుంటావా అని మోషే గారు వెళ్ళి అవతల వ్యక్తిని కొట్టేస్తాడు. దాని గురించి మేమేం భయపడాం అని చెర నుంచి విడిపిస్తాడు. ఈమెని పని చేస్తాడు మోషే గారు. అయితే అప్పుడు ఈమె ఈ సిప్పోరా అంటది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని. నేను ఎక్కడి నుంచి వచ్చానో తర్వాత చెప్తానని అక్కడ కొంచెం వాటర్ తాగి కూర్చున్నాడు. వాళ్ళ తండ్రికి చెప్తుంది, నాకు ఈరోజు ఒక ప్రమాదం జరిగితే ఎవరో నన్ను కొడతానికి వస్తే ఒక వ్యక్తి వచ్చి నన్ను కాపాడాడు, అతను ఎవరు అని అడిగాను, చెప్పలేదు డాడీ, పలానా చోట ఉన్నాడని చెప్తుంది. ఎందుకు నువ్వు అలా మర్యాద చేయాలి కదా, నిన్ను కాపాడాడు కదా, వెళ్ళి తీసుకురా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది. అతను అంటాడు, నాకు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కానీ ఎవరో లేరు కుమారులు అంటూ, నువ్వు మాతో ఉండిపో, నీకేం కావాలో అది మేము చూస్తాము అని చెప్తే అతను వినడు. కానీ నాకేదో ఒక దేవునికి నాకు మధ్య ఒక బలమైన పని, ఒక సేవ ఉన్నది, అది చేయటానికే నేను ఇక్కడికి రాబడ్డానేమో అని మైండ్లో ఉన్నది. కానీ మోషే గారు బయట పెట్టే సమయం కూడా కాదది. ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి, వ్యతిరేకమైన పరిస్థితులే ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. అతనికి రాజు చేత ద్వేషించబడి వెలివేయబడిన వ్యక్తి. చూడండి, ఒక ఆస్తిపరుడి ఇంటికి తీసుకొచ్చాడు డాడీ. బాగా ఆస్తి గల వాళ్ళు ఈ ఇత్రో అనబడే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు అనే దానికి అసలు ఇత్రో అనబడే వ్యక్తి ఎవరో మీకు ఇంతసేపు చెప్పా, ఎందుకంటే మీకు స్టోరీ అర్థమవుతుంది అని. ఆ ఇత్రో అనబడే వ్యక్తి చాలా ధనవంతుడు, పశువులు చాలా ఇంకా ఉన్నాయి, వ్యవసాయం అభివృద్ధి పొందినవాడు, జ్ఞానము కలిగినవాడు. అతని దగ్గరకు చేర్చాడు ప్రభువు. కొండలు, పర్వతములు, అనేక ఊర్లు, దేశాలు దాటాడు నడుచుకుంటా, కాలి నడకన. ఐగుప్తు దేశము నుంచి వేరొక దేశం వచ్చేసాడు, మిద్యాను అనే ఒక దేశంకి వచ్చాడు. మిద్యానుకు యాచకుడట ఎవరో ఇత్రో అనబడే వ్యక్తి, యాచకుడు అయినప్పటికీ అక్కడికి చేర్చాడు ప్రభు. అయితే మోషే గురించి చకచక చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకేమీ అర్థం కాదు. మోషే ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాను మీకు ముందు. ఒక రాజు దగ్గర నుంచి వెలివేయబడ్డాడు. ఎందుకు వెలివేయబడ్డాడో కథ చెప్పలా, అది పెద్ద కథ, చాలా బాగుంటుంది. మీకు తెలుసు 10 కమాండ్మెంట్స్ అనే పిక్చర్ ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సిప్పోరా గారు తీసుకెళ్ళారు, వాళ్ళందరూ కలిసి జీవిస్తూ ఉండగా ఏం జరిగిందంటే చూడండి, ఇప్పుడు చదవండి. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని పర్వతము పేరేంటి? పర్వతము పేరు హోరేబు అని ఇక్కడ రాసింది. ఇప్పుడు ఇంతకీ దేవుని పర్వతం ఎక్కడుంది? హోరేబు అనే కొండ మీద, ఆ ఏరియాలో పర్వతం మీద ఉందంట దేవుని యొక్క శక్తి. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మోషే గారితో. ఆ పర్వతం దగ్గరలో వెళ్ళి గొర్రెలను, మేకలను, పశువులను మేపుతున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. 2 చదవండి. 2 ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అలా ఉన్నట్లయితే బానిసత్వం మీద ఎందుకు నిర్దయాన్ని తెలుసుకోవడానికి కూడా పొద కనబడుతుందంట. యేసు ప్రభు తప్ప ఇంకెవరో నడవలేరు. హల్లెలూయా. అయితే అదే అగ్ని ఒకవేళ మనలో జబ్బు కానీ, వ్యాధి కానీ, బాధ కానీ ఉంటే ఆ అగ్నితో నన్ను కాల్చు ప్రభువా, జబ్బు తీసే, నా పుండు వాసన వస్తుంది, నా చర్మం కుళ్ళిపోయింది అని అడిగితే ఆ బలమైనటువంటి
ఆ అగ్నితో కూడిన వెలుగు మనలోకి వస్తే తప్పకుండా మనకు స్వస్థత వచ్చేస్తుంది. కానీ ఇది ఎందుకంటే ఆ అగ్నిలో ఉన్నారు యెహోవా తండ్రి జ్వాలలుగా. అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. తర్వాత అతడు చూచినప్పుడు అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. వాళ్ళేదో నడిసే అగ్ని కాదు, నుప్పులేసే అగ్ని కాదు ఇది. ఈ అగ్ని మనకు కంటికి కనబడదు, కానీ అగ్నిలో దగ మెరుస్తూ ఉంటారు మన తండ్రి. అగ్నిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచం గురించి. ఆ అగ్నే వారి దగ్గర లేకపోతే మనకి మేలు జరగదు, అసలు మనల్ని ఎవరో లెక్క కూడా చేయరు. అంటే మన ప్రభు అంత గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువుని గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. అగ్ని జ్వాలలలో నడిచానంట. హల్లెలూయా. దేవదూత అని ఉంది కానీ దేవుడే. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనేను. హల్లెలూయా. పోనీ అనుకునే ఉన్న పోనీ వెనక్కి తగ్గలా. చూడండి ఏం చేసేసాడు. మంచి హీరో ఇతను కూడా. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. యెహోవా చూచెను. ఇక్కడ ఏమని ఉందంటే ముందు అరణ్యము అవతలకి వెళ్ళిపోయాడంట. చూడండి ఈ ప్లేస్ అంతా ఇక్కడ గొర్రెలు మేపుతున్నాడు అనుకోండి, ఈ ప్రక్కనే దాటి ఇటు నుంచి వచ్చి దాటి అవతలకి వెళ్ళిపోయాడు. అసలు అవతల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ గాడ్ అండ్ మోజెస్. యువతలు ఉంది, సిప్పోరా ఉంది, ఆ గొర్రెలు ఉన్నది అక్కడ వరకే మేపుకోవాలి వాళ్ళు. ఈ కొండ వైపు వాళ్ళు అసలు ఎప్పుడూ రాలేదు కూడా. మేపేది ఎవరని చెప్పాను? లేడీస్. ఈ సిప్పోరా గారు ఈమె ఎప్పుడూ రాలేదు. కానీ ఇతనేం చేశాడంటే మరి దేవుని యొక్క ప్రణాళిక అట్లా ఉంది. మనం అందుకే కొన్ని ప్రణాళికలు జరగాలి అంటే కొద్దిగా ఓర్పు పట్టాలి, ఓపిక పట్టాలి. నాకు ఫలానా సమస్య ఉంది, ఈ సమస్య ఎప్పటికి పోతుందో అని మనం కంగారు పడకుండా కొంచెం ఓర్పు పట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ అతనికి కొన్ని సంవత్సరాల వరకు బలమైనటువంటి వ్యతిరేకపు సమస్యలు లేక చుట్టూ పరిస్థితులు బాగులేవు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది చూడండి. డైరెక్ట్గా పరలోకాన్ని భూమిని సృష్టించిన యెహోవా దేవుడు కనిపిస్తున్నాడు. చూడండి అక్కడ, చూడండి, చదవండి. ఇప్పుడు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. హల్లెలూయా. The God of Abraham, the God of Isaac, and the God of Jacob. Lord, why do you not hear the cries of their children in the bondage of Egypt? I have surely seen the affliction of my people which are in Egypt, and I have heard their cry by reason of their taskmasters. మరి ప్రభువుకి పేరు ఎలా తెలుసండి? మోషే గారి పేరు తెలుసు. మన తండ్రికి సర్వం తెలుసు కదా. పేరు పెట్టేదే తండ్రి. నాకు కొంతమంది అడుగుతారు ఫోన్ చేసి, అమ్మ మా అబ్బాయికి పలానా ఏం పేరు పెట్టాలో మీరు కొంచెం చెప్పండి అమ్మ ప్రేయర్ చేసి అంటే చెప్తే వాళ్ళు గబగబ రాసుకుంటున్నారు. మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయిగా కొంతమందికి ప్రభు చెప్పారు. చెప్పేదే వారి చిత్తం మనం నెరవేర్చడమే. అయితే మోషే అని పిలుస్తున్నాడంట. చూడండి నిజంగా ఎంత కృపందో అతని మీద. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి అదొక్క మాటకి ఎంత తండ్రి హ్యాపీ అయిపోయారంటే ఏమంటున్నారు చూడండి. 5 అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆమేన్. నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా. నేను చెప్పాను మొన్న మీకు, ఇక్కడ ఇది ప్రభువుకి అప్పగించేసిన స్థలం. ఇది చాలా పవిత్రమైన స్థలం. ఇది ఎల్లప్పుడూ దేవుని శక్తి ఇక్కడ ఉంటుంది.
మీరు అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. మనకి హల్లెలూయా, మనం చెప్పులు బయట పెట్టే పద్ధతి ఎవరు నేర్పారు? మనకి ఎవరు నేర్పారు? తండ్రి నేర్పుతున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, డాడీ నీ చెప్పులు ఇడిచిపెట్టి అంటున్నారు. మనం చెప్పులు ఇడిచిపెట్టి బయట పెడతాం, మనకి ఎవరన్నా నేర్పారా? తండ్రి నేర్పారు, బయట వాళ్ళు ఎవరో నేర్పలేదు, మన తండ్రి నేర్పుతున్నారు. చూడండి, మన బిడ్డలకి, తండ్రి ప్రేమించిన బిడ్డలకి ఇలాంటి అలవాట్లు నేర్పుతారు. చెప్పులు బయట విడిచిపెట్టు అంటున్నారు. ఎందుకనంటే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు అంటున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు డాడీ. చూడండి, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, చూడండి అసలు డాడీ మాట్లాడుతుంటే, తండ్రి మాట్లాడుతుంటేనే గడగడగడగ వణుకొస్తుందంట. చూడండి మోషే గారికి ఆ స్వరము వినాలి. మరి మనం ఎప్పుడైనా ఆ స్వరము వినుట కొరకు ప్రయత్నము చేశామా? చెయ్యాలి. చేయకపోతే మీరు మోషే గారితో మాట్లాడారు కదా, నాతో కూడా మాట్లాడండి ప్రభువా, నేను కూడా నా బిడ్డలకి ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే నా తండ్రి కోసం ప్రార్థన చేయాలి, లేకపోతే నా సహోదరుడి కోసం ప్రార్థన చేయాలి, నేనే ప్రార్థన చేసుకోవాలి అని మనం అడగాలి ప్రభువుని. అడిగితే వారి స్వరం వినపడాలి మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అసలు ఇక్కడ ఈ కొండ మీద ఏం జరుగుతుంది చూడండి. ఈ భూమి మీద ఎవరున్నారు? అక్కడ మాట్లాడుతున్నప్పుడు మోజెస్ గారు ఉన్నారు. ఆకాశము మహాకాశాలపై ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. కానీ ఈయన తండ్రి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రస్తుతానికి కొండ మీద, హోరేబు కొండ మీద నుంచి, బలమైన వెలుగులో నుంచి మాట్లాడుతున్నారు. దిగొచ్చారు చూడండి. మరి మనం ప్రార్థన చేస్తే దిగి రావాలి తండ్రి. ఒక వ్యక్తి కోసం దిగి వచ్చింది, ఇది ఇక్కడే జరుగుతుంది. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు. నేనున్నాను. ఇప్పుడు సపోజ్ నేనే మోషేలాగా నిలబడ్డాను అనుకోండి, ఇక్కడ ఇదే స్థలం అరణ్య ప్రాంతం అనుకోండి, అంత దూరాన పెద్ద కొండ మీద పొదలో అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఫాదర్ మాట్లాడుతున్నారు డైరెక్ట్గా. మధ్యవర్తులు ఇంకెవరన్నా ఉన్నారా? లేరు. బైబిల్ మొత్తంలో మాట్లాడింది ఈ మోజేస్తో ఒక్కడితోనే. ఇలాగా అబ్రహాము తర్వాత అబ్రహాం గారితో కూడా డైరెక్ట్గా మాట్లాడారు వచ్చి. తరువాత మాట్లాడింది మోజెస్తో మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇలా చెబుతున్నాను, వాక్యానికి మధ్య ఒక బిట్టు పోయినా కానీ మీకు అర్థం కాదు. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇదే చెప్తున్నాడు. అంటే అబ్రహాము దేవుడిని ఎలా దీవించానో, ఇస్సాకుని ఎలా దీవించానో, యాకోబుని ఎలా దీవించానో, నీతో అలా మాట్లాడుతున్నాను ఆ దేవుణ్ణని పరిచయం చేసుకుంటున్నాడు. చాలా గొప్ప సంగతి అన్నమాట. పరిచయం చేసుకోవటం అనేది చాలా గొప్ప సంగతి. దేవుడికి ఏం పట్టింది పరిచయం చేసుకోవాలని? అసలు ఆయన ఎక్కడో పరలోకంలో ఉండొచ్చు కదా, కానీ ఎందుకు దిగి వచ్చాడంటే ఒక ప్రణాళిక ఉన్నది ఇక్కడ. ఏం ప్రణాళిక అంటే అది ఈ మోజెస్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా వాడుకోవాలి. ఒక సాధనం కాదు, షార్ప్నెస్. గుచ్చేయాలి. వెళ్ళి ఒక వ్యక్తిని యుద్ధం చేయాలంటే కావలసిన ఒక ఆయుధాన్ని పట్టుకెళ్ళి వాళ్ళలోనికి అటాక్ చేయడానికి కావలసిన ఆయుధంలాగా తయారు చేశాడు. హల్లెలూయా. నేను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. హల్లెలూయా. వెరచెను అంటే ఏంటి అర్థం? భయపడ్డాడట. భయం వేసింది అతనికి. అమ్మో, నా అసలు వాళ్ళకి పూర్వీకుల దేవుడనే తెలియదు అతనికి. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నా పరిచయం చేసుకుంటున్నాడని. 7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఎస్, థ్యాంక్ యూ. చాలండి. నిశ్చయముగా చూచి తిని. ఏ ప్రజల బాధ చూశాడట తండ్రి? ఐగుప్తులోనున్న, అవును, పని చేస్తున్నారట ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, పరాయి రాజు దగ్గర. మరి అదెందుకు చేస్తున్నారండి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? మన ప్రజలందరూ ఎందుకు వేరే దేశం వెళ్ళి అసలు వర్క్ చేస్తున్నారు? ఎందుకు బానిసలయ్యారు? అది తెలిస్తే సరే చాలా, అది కూడా పెద్ద స్టోరీ. వాక్యాలు చెప్పాలి అంటే మన వయసు అంతా కూడా చాలదు. 100 సంవత్సరాలు దాటినా కూడా రోజుకొకటి చెప్పినా కూడా చాలదు.
త్వరగా ముగించేస్తున్నారు. వాక్యాలు చెప్పేవారితో, పాస్టర్స్తో కానీ మాలాంటి వారితో కానీ అక్కడక్కడే చెప్తున్నాం. అసలు చెప్పడం మొదలు పెడితే 100 years కూడా చాలదు. మానవుడి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. నేనే సపోజ్ చెప్తాను అనుకోండి, 100 సంవత్సరాల వరకు చెప్పినా ఇంకా ఉంటుంది. దీనికి ముందు స్టోరీ కూడా ఐగుప్తు దేశంలో ఎందుకు వెళ్ళారో కూడా ఉంది. అయితే అక్కడ ఐగుప్తులో నా జనము పడే బాధ, లేక వాళ్ళు చేస్తూ ఉన్న పనులలో అధికారులు ఎలాంటి కష్టాలు పెడుతున్నారో, ఆ కష్టాలు పెట్టేటప్పుడు వారు నాకు మొరపెట్టారు. ఆ మొర నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసేయన్నవి. హల్లెలూయా. 8వ వచనానికి ముందున్న చూడండి, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి 8, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబోసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇందాక చెప్పా ఎందుకు దిగొచ్చారు ప్రభు అని చెప్పాను కదా. ఇందాక ఇందుకు దిగొచ్చారట. ఎన్ని తెగలు ఉన్నాయి చూడండి. ఆ తెగల వారందరూ ఆల్రెడీ దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు 7వ వాళ్ళు ఎవరవుతారు? వీళ్ళే, మోజెస్ సంతానానికి ఇశ్రాయేలీయులు. వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీరు ఇంకా బానిసలుగానే పని చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు. ఆ కూలి పని చేసే వాళ్ళకి ఆహారం పెట్టకుండా చంపేస్తున్నాడు రాజు. 70 సంవత్సరాలు దాటితే నువ్వేం పని చేస్తావు, 70 సంవత్సరాలు దాటింది కదా అని ఆ రాజు సైనికులను పంపించి ఆ పని చేసే స్థలంలోనే చంపేస్తున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు? 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంక నువ్వు పని చేయలేవు. నీకు ఆహారం పెట్టి మేము పోషిస్తున్నాము, మీరు మాకు దాసులు, దాసీలు, పనివారు, మీరు సర్వెంట్స్. ఇప్పుడు సర్వెంట్స్ అని అలాగా లేరు. ఎందుకని చేయలేరో చెప్పండి. ఎందుకు చేయలేరు? అది వాళ్ళకి అలవాటైపోయింది. బలవంతులు వాళ్ళు. ఎంత మొండి పని అయినా చేసేస్తారు. ఎంత మొండి పని అయినా చేసేది మనవాళ్లే. మొన్న మీకు ఒకసారి చెప్పినట్లున్నాను, అదే ఐగుప్తు దేశంలో ఆడవాళ్ళు, ఆ దేశపు ఆడవాళ్ళు చాలా సౌమ్యంగా సున్నితంగా ఉంటారట. కానీ అదే దేశంలో ఉన్న మన ఇశ్రాయేలీ జనాంగము ఎన్ని పనులైనా చేస్తారట. జెంట్స్ అండ్ లేడీస్, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు పనులు. అలా తయారు చేసేసాడు డాడీ. మీకేమి ఇబ్బంది కలగదురా, మీరు చేయండి పనులు, నేనే కదా మిమ్మల్ని దీవించేదని అక్కడ పెట్టాడు కొన్ని సంవత్సరాలు. ఆ సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు కాలక్రమేపణ మార్పు వస్తుంది. వీళ్ళకి దేవుడు అంటే తెలీదు. ఆ కాలంలో అసలు దేవుడెవరో, మా దేవుడెవరో మా తెలీదు. మా తాత ముత్తాతలు అనేవాళ్ళు ఒక దేవుడు ఉన్నాడు మనకి, ఆ దేవుడి పేరు ఫలానా, కాబట్టి మీరు బాధపడబాకండి, ఆ దేవుడు వస్తాడని చెప్పారు. కాబట్టి దేవుడా నువ్వెవరివో మాకు తెలీదు, మరి మమ్మల్ని రక్షించని మొర్ర పెట్టారంట. ఆ మొర్ర ఎవరి దగ్గరికి వెళ్ళింది? మన తండ్రి దగ్గరికి వెళ్ళింది. మరి అదేంటండి, యెహోవా దేవుడని, యేసయ్యని, పరిశుద్ధాత్మని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి అసలు తెలియదు. దేవుడే యెహోవా తండ్రే తెలియదు, యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం యేసు ప్రభు అంటున్నాం. వాళ్ళు ఒక పరాయి దేశంలో ఉన్నారు, కొన్ని సంవత్సరాలు నలగొట్టబడుతున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళని విడిపిస్తాను నేను అని. అయితే నువ్వు విడిపిస్తే ఏం చేయమంటావు? నాతో నీకేంటి పని అంటున్నాడు. అక్కడి నుంచి 4లోకి రండి. ఈ వాక్యము ఇంత మటుకి అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, మోషేతో మాట్లాడిన మా దేవుడా, మాతో మాట్లాడుటకు దిగిరండి. మోషేతో మాట్లాడుటకు పరలోకంలో నుంచి దిగి వచ్చావనుంది వాక్యములో. మీరు దిగి వచ్చినందుకు కోట్లాది కృతజ్ఞతలు, స్తోత్రములు. ఏ సమస్య అయినా ఉంటే యేసు శక్తి కలిగిన నామములో యావే తండ్రి, రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ హీలింగ్. చెవిటితనం ఉన్న వారికి ఈ యొక్క దేవుని శక్తి, తండ్రి శక్తి తాకునుగాక యేసు నామములో.
అనారోగ్యవంతులు ఎవరున్నారో అనారోగ్యవంతులకి ఇప్పుడే దైవశక్తి, రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, రిలీజ్ యువర్ పవర్ ఇన్ జీసస్ నేమ్. వారి మైండ్లోనికి పంపించండి. ఆకలి లేని వారికి ఆకలి కలిగించే శక్తి దేవుడు ఇస్తున్నారు. రిలీజ్ మై లార్డ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆకలి లేకుండా ఉన్నవారికి ఆకలి కలిగించండి. అలాగే ఆకలి ఎక్కువగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నార్మల్ డైట్ తీసుకునే శక్తి విడుదల చేస్తున్నావు డాడీ. రిలీజ్, యు ఆర్ రిలీజింగ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ టు టేక్ నార్మల్ ఫుడ్ అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఇన్ జీసస్ నేమ్. బ్లెస్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ మై లార్డ్, మై ఫాదర్, బ్లెస్ దెమ్ ఎవ్రీవన్. వారి మనోనేత్రం వెలిగించినందుకు కోట్లాది వందనములు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో జవాబిచ్చావు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హోలీ గోస్ట్, థ్యాంక్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఈ ప్రార్థన కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిస్టర్ జయమ్మ, విల్సన్ ఎస్ఏ హాస్పిటల్, డోర్ నెంబర్ 47-9-4, విజయవాడ గుణదల. ఫోన్ నెంబర్ 8790928598. ఫోన్ నెంబర్ 8790928598. ప్రైజ్ ద లార్డ్ టు వన్ అండ్ ఆల్.